ఏందన్నా పవన్ కళ్యాణ్ కూడా అందరిలాగే కక్షాదింపు చర్యలు తీసుకుంటున్నాడు, పోసాన్ని అరెస్ట్ చేయించాడు. ఏందన్నా ఇప్పుడు కాదన్న, పవన్ కళ్యాణ్ ఎందుకు అట్లా కక్ష సాధించి రాజకీయాలు చేయాలనుకుంటే ఒక్కడు ఉండడు, మిగిలడు వైసీపీ వాళ్ళు. ఈ ఫ్యాన్స్ ఎగేస్తేనే మాత్రం మామూలుగా ఉండదు. అట్లా చేపించేది అయితే పోసాని మళ్ళీ ఇంటి మీదకే పంపించు. అట్లా వద్దనే కదా ప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేయాలని. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి పోసాని అరెస్ట్ చేయలేదు. వాడు మాట్లాడిన మాటలకు లోపలిస్తే అనాలే. ఇంకా ఈ టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం లేట్ చేసింది. వాడు మాట్లాడిన భాష బాగలేదు. ఏం మాట్లాడాడు వాడు, ఇంత కుటుంబ సభ్యుల గురించి ఎంత నిజంగా మాట్లాడాడు. ఈ ప్రభుత్వం చేసింది కరెక్టే. ఓకే, పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఆ పరంగా కూడా చాలా ట్రోల్స్ వస్తున్నాయి పవన్ కళ్యాణ్ మీద, దాని మీద ఏమంటాను? ఓర్వలేని చిల్లరగాళ్ళు, ఇక పడిపడని వాళ్ళు ఓర్వలేక. ఇప్పుడు మనం ఎదుగుతున్నాం అంటే ఓర్వలేక. ఆయన ఏం చేసిండు, వారణాసి పోయి, అది వారణాసి కుంభమేళకి వెళ్ళాడు, వెళ్ళి దిగిండు. దాని ఫోటోని దాన్ని మార్పింగ్ చేసి, ఆయన మార్పింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టి చిల్లర ఏరుకుంటారు. ఆ చిల్లర గురించి ఎందుకన్నా ఆయన ఉంటే మాట్లాడు. ఆయన అన్ని పట్టించుకోడు. ఆయన సంపాదించిన దాంట్లో సగం ప్రజలకే ఖర్చు పెడతారు. అట్లాంటి ఆయన మీద రూల్స్ చేస్తే పాపం తగ్గిపోతారు. ఓకే, పవన్ కళ్యాణ్ తో పరిపాలన ఎలా ఉండబోతుందంటారు? రేపు రాబోయే 4 ఏళ్ళు ఎలా ఉండే అవకాశం ఉందంట? మస్తు ఉంటది అన్న. ఇప్పుడు వెళ్ళలేని గ్రామాలలో పోయి రోడ్లు వేస్తున్నారు. అద్భుతమైన పాలన ఉంది, బాగుందన్న. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ లో సీఎం కావాలని ప్రజల అవకాశం ఇస్తే సీఎం కింద అవుతాడు. సీఎం అంటే అప్పుడు మళ్ళీ కూటమితో విభేదాలు వస్తాయి. విభేదం వస్తే ఆయన పార్టీ సింగిల్ గా పోటీ చేస్తాడు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తే 40-50 సీట్లు రాకపోయినా వచ్చు. కాకపోతే ఏంటంటే రాష్ట్రం బాగుండాలి. ఇప్పటికే అప్పలపాలైంది. చంద్రబాబు నాయుడు గారు సీనియర్, ఆయనకు అనుభవం ఉన్న వ్యక్తి. హైదరాబాద్ కాపాడి అంత డెవలప్ చేసిండు సైబర్ సిటీని. కాబట్టి ఆయన అనుభవ పరంగా ఈయన ఇదొక్కసారి ఇద్దామని చేసి ఇచ్చిర్రు. కాబట్టి అట్లా ఉంది. లేకపోతే ఇదే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ వచ్చేదే కాదు. చాలా మంది ఏమంటారంటే అన్నలాగే ఈయన కూడా తొందరలోనే జనసేన ఎట్లాగైనా సరే తీసుకెళ్లే బీజేపీలో మెర్జ్ చేసేసి ఈయన బయటకు వస్తాడు. నువ్వు అక్కడ దాకా పోతావు అన్న. ఇప్పుడు జనసేన ఒక్క సీటు గెలవనప్పుడు, ఒక గెలిచినోడికి ఇంకా వైసీపీలో అప్పుడు ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఆయన ఎప్పుడు ఎట్లుండో అట్లే ఉండు. కొంత ఓర్వలేని వాళ్ళు ఏంటంటే జనసేన మాకు ఓర్వలేక దీనికి మాకు రాజకీయ ఇబ్బంది అవుతుంది. దాన్ని పడిపడిన వాళ్ళు చాలా మంది అంటారు. దాన్ని పట్టించుకోవాల్సిన పని. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.